వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎంజీఆర్ కి ఇష్టమైన హీరోయిన్ అవ్వటం వల్ల మిగతా హీరోస్ వాళ్ళ సినిమాలలో హీరోయిన్ గా లత గారిని పెట్టుకోవాలంటే కొంచెం భయపడే వాళ్ళు. కాదండి, రజనీకాంత్ లాంటి హీరో కూడా లతతో రొమాంటిక్ సీన్స్ చేయాలన్నా కానీ భయపడే పరిస్థితికి తమిళనాడు అలా కాదు. రజనీ గారు నేను ఒక సినిమా చేసాం. ఫస్ట్ 2 days మాట్లాడలేదు ఆయన. ఇలా ఎలా 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 నడుస్తున్నాడు ఆయన, అలాగే అనుకున్నాను నేను. 3rd day హలో లతాజీ అని మనం భయపెట్టారండి ఆవిడ ముందు. ఇది ఆవిడ మీరు టెర్రర్ గా ఉంటారు అనుకున్నాను. ఆవిడ ముందు సిగరెట్ తాగొద్దండి, ఆవిడ ముందు ఏదేదో చెప్పారు వాళ్ళు. నేను మీరు టెర్రర్ గా ఉంటారు, మీరే సింపుల్ గా వస్తున్నారు, మీ పని చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అవునండి, ఎవరు చెప్పారంటే ఇక్కడ ఉండేవాళ్ళని. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మేము మంచి ఫ్రెండ్స్. రజనీ గారి ఇంట్లో ఈ కొలు అది ఇది ఏదైనా ఫంక్షన్ ఉంటే పిలుస్తారు, నేను పిలిస్తే ఆయన వస్తారు. వెరీ డౌన్ టు ఎర్త్ సింపుల్ పర్సన్. అదే నాకు రజనీ గారు చాలా చాలా ఇష్టం. సో మిగతా హీరోస్ ఎవరు ఎంజీఆర్ గారితో క్లోజ్? ఎంజీఆర్ హీరోయిన్ మనం ఇలా మాట్లాడటం కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, ఇలాంటివి వచ్చింది కదా, అది క్రియేట్ చేశారు. సో మీరు కూడా టెర్రర్ అసలు? లేకపోతే నేనేం టెర్రర్ అంతా ఏం కాదు, వాళ్ళు టెర్రర్ అనుకుంటే నేనేం చేసేది. సో ఎప్పుడు కూల్ లైఫ్ లో? కూల్ లో నా రెస్పెక్ట్ నేను మెయింటైన్ చేసుకుంటాను అంతే. అవుట్ ఆఫ్ ది వే మన రెస్పెక్ట్ మన చేతిలోనే ఉంది కదా, అందరితో బాగుండాలి. సేమ్ టైం యు హావ్ టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, అంత పీక్ వెళ్ళిపోయారు కదా ఒక్కసారి, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోగలిగారు? బ్యాక్గ్రౌండ్ ఎవరు సపోర్ట్ లేదు, మీరే ఇండస్ట్రీకి ఫస్ట్ వచ్చిన యాక్ట్రెస్ ఇంటి నుంచి, ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు? గాడ్ ఫాదర్ అంటే ఎంజీఆర్ గారు కాకుండా మిగతా యాక్టర్స్ గురించి ఏమన్నా చెప్తారా? లేదండి, అందరితో చేశాను. శివాజీ గారితో చేశాను, రజనీ, కమల్, అందరితో చేశాను. ఏం లేదు, అందరం బాగా ఎంజీఆర్ తో యాక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్ పెద్ద హీరోయిన్ హిట్ అయ్యేందువల్ల అందరూ ఒక రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. బట్ ఎప్పుడు ఫ్యామిలీ సైడ్ నుంచి ఏం రిస్ట్రిక్షన్స్ లేవా? ఎందుకంటే రాజా కుటుంబం సినిమాలలో రొమాన్స్ ఉంటుంది, చిన్న చిన్న స్కట్లు వేసుకోవాలి, ఇవన్నీ మనకొద్దు, మొదలు వద్దన్నారు మా అమ్మ. కానీ వచ్చేసిన తర్వాత ఏం చేయలేము. ఓకే, వెనక్కి వెళ్ళలేము. సో అది స్ట్రైట్ గా నన్ను ఎక్కడో తీసుకెళ్ళిపోయింది. సో తెలుగైనా తమిళైనా మోర్ దాన్ 200 చేశారు. కన్నడ, మలయాళం ఒకే సినిమా, 3 లాంగ్వేజ్, తెలుగు, తమిళ్, కన్నడ. శ్రీధర్ గారి డైరెక్షన్. అழగే ఉన్నాయి ఆరాధిక్రేన్ తమిళ్, ఊర్వశి నీవే నా ప్రియసి తెలుగు, ఊర్వశి నేనే నిన్న ప్రియసి కన్నడ. 3 హీరోలు కూర్చుంటారు, సాంగ్ అయితే కూడా తమిళ్ తమిళ్ అంటారు. 3 అలాగ కూడా చేశాను. మాట్లాడలే కూడా అదే మాట్లాడాలి కదా, 3 లాంగ్వేజ్ మాట్లాడాలి. ఇప్పుడు అప్పుల్లో 1 or 2 హీరోయిన్స్ తప్ప, అంటే తప్పుగా మాట్లాడుతున్నాను కాదులే కానీ, మిగతా హీరోయిన్స్ చాలా వరకు చెప్పాలంటే షార్టే చాలా వరకు. ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు అప్పుడు ఆ హీరోతో మ్యాచ్? అసలుకి అప్పుడు టెక్నాలజీ లేదు, ఏం లేదు, వేసేవాళ్ళు అంతా, ఇంకేంటి అంతే అంతే, వేరే ఏం లేదు ఇంకా. కానీ చూడటానికి మటుకు స్క్రీన్ మీద ఒక 5'5", 5'8" హైట్ ఉన్నట్టుంటారు ఒక్కొక్క హీరోయిన్. నేనైతే రియల్ లైఫ్ లో చాలా మంది షాక్ అయిపోయా. మనం చూసింది ఏమైనా స్క్రీన్ మీద, స్క్రీన్ మీద ఎలా ఉంటారు అసలుకి, మనం చూస్తేనే అసలు కొంచెం కూడా అయి పక్కకు తిప్పలేము, అలానే చూడాలనిపిస్తారు, అంత బాగుంటారు. కేరింగ్ తీసుకుంటారా మీరే? శారీస్ గానీ, జ్యువెలరీ గానీ, హీరోయిన్స్ అంతా? అవును. ఎవరు అందంగా రెడీ అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో? నాకు ఆ పోటీ ఎంత లేదండి, నాకు ఎప్పుడు లేదు. మన పని మనం కరెక్ట్ గా చేయాలంతే. వాళ్ళు బాగా చేస్తారా ఒక సీన్, ఓకే. ఇంకొక సీన్ నేను బాగా చేస్తే ఓకే, ఫైన్, యూ డూ యువర్ బెస్ట్. అంతే, పోటీ ఇటంత నాకు లేదు. నేను మంచిలో కూడా ఒక డాన్స్ చేసాం, పోటీ నేనైతే దెమ్మిడిపోయినాను సినిమాలో. మేమిద్దరు మంచి ఫ్రెండ్స్. నిన్నతి కూడా తమిళ్ కొళ్ళయిట్ అని దాన్ని యూట్యూబ్ లో చూడండి వస్తుంది, మేము చేసాము. నాకు అది పోటీ ఇటంత లేదు, నా పని కరెక్ట్ చేస్తానంతే.